బ్రహ్మనాయుడు గారు మైకు తీసుకొని ప్రజల దగ్గరకు రండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు పోయిందాక అవసరంలే. వైనాట్ 175 వస్తాయా లేవా అనేది మీకే తెలుస్తుంది. ప్రజల వద్దకు రండి మైకు తీసుకొని. టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నాయకులను వెంట పెట్టుకొని కాదు, మీరు ఓన్లీ బ్రహ్మనాయుడు గారు అంటే మీరు చెప్పిన మాట నిజమే చిన్నపరెడ్డి గారు, మీరు 175 కొట్టబోతున్నారని చెప్పేసి మీరే చెప్పి వెళ్ళిపోతారు. అది సార్ వాస్తవం. ఇక్కడ ప్రజలు అంత ఇబ్బంది పడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏమి వాళ్ళకి హెల్ప్ కూడా చేయొద్దని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తా ఉన్నారు. అలాగే సార్ ఒక మాట చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో ప్రపంచ క్రికెట్ ఉమెన్స్ క్రికెట్ సాధించినటువంటి పరిస్థితితో రాష్ట్ర మహిళలే కాదు ప్రపంచ మహిళలందరూ కూడా సంబరపడుతున్నారు ఇండియా గెలిచినందుకు. కానీ అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా క్రీడాకారులకి కోట్ల రూపాయలు బహుమతులుగా ప్రకటించి వారిని చేశారు. కానీ మన రాష్ట్రం నుంచి చరణి అనే ఒక అమ్మాయి, ఒక మహిళ వెళితే ఆ అమ్మాయిని కనీసం వీళ్ళు ఎంకరేజ్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కానీ క్రికెట్ చూడటానికి మాత్రం ఆ జెర్సీ వేసుకొని పూర్తిగా కలుస్తున్నారంట. చిన్నరెడ్డి గారు సీఎం గారిని కలుస్తున్నారంట. వినండి వాళ్ళు చెప్పారు. ఉన్నప్పుడు క్రీడాకారులు ఎవరైనా సరే ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ. సరే వినండి చిన్నరెడ్డి గారు. తప్పకుండా తీసుకుంది. అలాగే తెలుగుదేశం కూటమి కూడా మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. చిన్నపరెడ్డి గారు మీకు చిన్న ఆన్సర్ అండి. రేపు అమ్మాయి మీరు ఎవరైతే చెప్పారో క్రికెటర్ రేపు పొద్దున ఉదయం 10 గంటలకి సీఎం గారి నివాసంలో కలుస్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గన్నవరం నుంచి సీఎం గారి ఇంటికి భారీ ర్యాలీ తోటి ప్రజల మధ్య కోలాహలంగా ఆమెను మేము తీసుకెళ్తున్నాం సీఎం గారి ఇంటికి. గురించి కంగారు రైట్. వేణుగోపాల్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ అండి. సో చాలా ఉత్సాహంగా ఉన్నారు. పాదయాత్ర అనగానే మళ్ళీ 175 అనే సంఖ్య గుర్తొచ్చింది. నాయకుడు అనేవాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉంటేనే వాళ్ళ సమస్యలు గాని వాళ్ళ మంచి చెడ్లు గాని తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఆ వ్యక్తి నడుచుకుంటే ఖచ్చితంగా మెజారిటీలో గెలవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నారు, అధికారం వచ్చినప్పటి నుంచి జనాల్లో లేము కాబట్టి మాకు వాళ్ళ సమస్యలు తెలియదు కాబట్టి మేము 29లో అన్న పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిష్కారం కోసం వాళ్ళకి హామీలు ఇచ్చి మేము మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తామనే ప్రయత్నం అనేది ఒకటి చేస్తున్నారు. సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఏదైతే 14లో ప్రతిపక్ష పాత్ర బాగా పోషించాడు. 2019 నుంచి 24 వరకు అధికారంలో మాత్రం ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఈయన ప్రతిపక్షానికి ఇస్తే కూడా ఇంకా పనిచేసే పరిస్థితి లేదు. ఏమంటే ప్రతిపక్షంలో 2014, 19 బాగా పనిచేసి 14 నుంచి 19 పనిచేశాడు. కానీ 19 అధికారంలో వచ్చాడు బయట కనపడ్డా అంటే ఆ రోజు పరిస్థితులు వేర్లేదు. మీరు అన్నట్టు ప్రతిపక్షంలో 14 నుంచి 19 జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన బలమైనటువంటి సైన్యం ఉంది, బలమైన సైనికులు ఉన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఒక విజయసాయి రెడ్డి, ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సో ఒక చెప్పుకోకపోతే రాష్ట్ర ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి 1.0లో ఏదైతే నాయకులు అందుకనే కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇవ్వడం జరిగింది. రైట్. సే వెంకటేష్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. చెప్పారులేండి ఆ కండవ పవర్ గురించి చెప్పారు కదా. ఓకే కనీసం ఈ టీవీ ముందు కూడా ఈ అన్నని ఈ కండవానే కూర్చోబెట్టింది. ఓకే వెంకటేష్ గారు కంక్లూజన్ వన్ వర్డ్ కంక్లూజన్. మీరు కూడా అంటారా 175 వస్తాయని? చాలా రోజులైంది ఈ సంఖ్య మనం విని డిస్కస్ చేసి ఈ సంఖ్య మీద. నేను మొదటి నుంచి చెప్పేది అదేనండి, ఎలక్షన్లో గెలుపోవటములు అనేది ప్రజల యొక్క అభిష్టం మీద ఆధారపడి ఉంటాయి కానీ పార్టీల యొక్క సంఖ్యలను బట్టి కాదు, పార్టీల యొక్క ప్రెడిక్షన్స్ బట్టి కాదు. ఖచ్చితంగా మనం గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి. గ్రౌండ్ రియాలిటీలో ప్రతిపక్షం ఈ రోజు బలంగా ఉంది కాబట్టే కూటమి అవసరం ఉంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కూటమితో పని లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో గానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీతో గానీ ఈ రోజు పొత్తుతో ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ అవసరం ఉంది. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే జనసేన పార్టీకి కూడా మనుగడ కష్టం. గత ఎలక్షన్లో రెండు చోట్ల
ఓడిపోయినటువంటి ఇదే మాట పరిస్థితి. చెప్పారు మీరు 2024 ముందు కూడా మనుగోడు కష్టమని. వాళ్ళు 21కి 21 కొట్టారు. ఈసారి 40 తీసుకుంటే 40 కొడతారు, 50 తీసుకుంటే 50 కొడతారు. 150 తీసుకుని 150 కూడా కొడతారు. మీరు చెప్పండి, వాళ్ళు వింటారు, చప్పట్లు కొడతారు. చిడతలు లేకపోతే వాయించేవాళ్ళు మీరు చిడతలు చెప్పండి, అందరూ వింటారు. వాయిస్తూనే బ్రహ్మనాయుడు గారు ఆ. రేపు ఏం జరుగుతుందో ఎవడు చెప్తాడు? మరి లేకపోతే మీరు ఇదే మాట చెప్పారు కదా 24 ముందు మనుగోడు కష్టము, పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది అయిందని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదే చిన్నప్పరెడ్డి గారు గతంలో నా డిబేట్ లో చిన్నప్పరెడ్డి గారు పిఠాపురంలో ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పినటువంటి చిన్నప్పరెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు సరే, ఇవన్నీ విని విని జనాలకు బోర్ కొట్టింది. సో కొత్తగా డిస్కస్ చేద్దాం. పదే పదే చెప్తున్నా రాజ్యాంగం పిఠాపురంలో గెలవడం అనేది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. దయచేసి ఓకే, చిన్నప్పరెడ్డి గారు గతంలో మీరు ఇలాంటి సవాళ్ళు చాలా చేసి ఓడిపోయారండి. గతంలో మీరు ఇలాంటి ఛాలెంజింగ్ లో లైవ్ డిబేట్ లో చేసి ఓడిపోయారు మీరు. దయచేసి ఇంకా అలాంటి ఛాలెంజింగ్ వద్దు. బ్రహ్మనాయుడు గారు చిన్న మాట, ఒక 1 వర్డ్ కన్క్లూజన్ ఇస్తా. పిఠాపురంలో ఈ రోజుకి కూడా వర్మ యొక్క బలం తక్కువేం కాదు. తెలుగుదేశం పార్టీ బలమే అక్కడ జనసేన పార్టీ బలం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ బలం. అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం. సరే, ఇంకా అవన్నీ ఎందుకులండి డిస్కషన్, సమయం లేదు. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. అజయ్ సజ్జా గారు, తిరుత్తూరు వేణుగోపాల్ గారు, చిన్నప్పరెడ్డి గారు, సింగళూరు వెంకటేష్ గారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే